హాయ్ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ 'కన్నప్ప' రిలీజ్ అయ్యి 5 డేస్ అయిపోయింది. ఒక్కొక్క రోజు కలెక్షన్ ఒక్కోలా ఉంది. మరి ఐదో రోజు కలెక్షన్ ఎలా ఉంది? అంటే కలెక్షన్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి. వాళ్ళు హ్మ్. అంగీకరించినా, అంగీకరించకపోయినా అది వాస్తవం. ఎందుకంటే థియేటర్లకి పోటెత్తటం జనాలు అనేది ఆగిపోయి చాలా కాలమైంది. హ్మ్. ఎటువంటి సినిమా వేసినా గానీ, మొదటి 3 రోజులు ఒక మేరకు హడావిడి ఉంటుంది గానీ, తర్వాత పెద్దగా థియేటర్లకి వెళ్ళటం లేదు జనాలు అనేది వాస్తవం. హ్మ్. ఈ ప్రాసెస్‌లోనే ఈ సినిమాకే కాదు, ఈవెన్ 'కుబేరా'కి కూడా చాలా పల్చగానే జనాలు వెళ్తున్నారు. కాకపోతే అంతకు మించి ఆల్టర్‌నేటివ్ లేదు. హ్మ్. అంటే ఈ సినిమాలే ఆడుతున్నాయి థియేటర్లు అన్నిట్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు సినిమాల్లో ఈ రెండే నడుస్తున్నాయి. కాబట్టి సినిమాకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఈ 2 సినిమాల్లో ఏదో ఒకటి యాప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. హ్మ్. ఎందుకు థియేటర్లకు వెళ్ళటం లేదు అనేది కూడా మంచు విష్ణు గారు బాధపడ్డాడు మొన్న. సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. కానీ జనాలు ఎందుకు థియేటర్‌కి వెళ్ళట్లేదు అంటే, పైరేటెడ్ వీడియో ఆల్రెడీ బయటకొచ్చేసింది. హై క్వాలిటీ ఫిల్మ్ ఇంటర్నెట్‌లో రకరకాల ప్లాట్‌ఫార్మ్స్ మీద అవైలబుల్‌గా ఉంది. హ్మ్. కాబట్టి దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చూసేస్తున్నారు తప్ప థియేటర్‌కి వెళ్ళట్లేదు జనాలు. ఇది ఒక ప్రాబ్లమ్. ఓకే. అలాగే ఈ సినిమా ఓటీటీలోకొస్తే జనం చూడటానికి సిద్ధంగా ఉన్నారు. హ్మ్. ఈ ఓటీటీలో చూడటానికి నెమ్మదిగా అలవాటు పడుతున్నారు చాలా సినిమాలు. ఈ మధ్య కాలంలో 23 అనే సినిమా ఒకటొచ్చింది. అది థియేటర్లలో పెద్దగా పెర్ఫార్మ్ చేయలా. హ్మ్. చేయకపోగా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి దానికి కూడా. ఓకే. పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ థియేటర్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు సినిమా. చెయ్యకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఆ సినిమా కంటెంట్ అవైలబిలిటీలోకి రావటమే ఒక ప్రధాన కారణం. అయితే ఓటీటీలోకొచ్చింది ఆ సినిమా. ఓటీటీలోకొచ్చాక విపరీతంగా చూస్తున్నారు. హ్మ్. విపరీతంగా చూస్తున్నారు, విపరీతంగా మాట్లాడుతున్నారు. హ్మ్. అంటే ఓటీటీలో హిట్ అది. థియేటర్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు అనేది వాస్తవం. ఓకే. అలా ఇప్పుడు ఏ సినిమా పరిస్థితి అయినా అదే. హ్మ్. మొదటి 2 రోజులు థియేటర్ దగ్గర ఒక మేరకు హడావిడి. హ్మ్. అంటే థియేట్రికల్ రైట్స్ అనేదే ప్రమాదకరంగా మారిపోయింది ఇప్పుడు. సినిమాకి థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న ఎవరికీ కూడా డబ్బులు మిగలటం లేదు అనేది ఒక వాస్తవం. అందుకని వీళ్ళు అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. హ్మ్. ఇచ్చిన డబ్బులు ఒకవేళ గిట్టుబాటు కాకపోతే ఇచ్చిన డబ్బుల్లో నుంచి కొంత వెనక్కివ్వాలి హ్మ్. అని రిఫండ్ ఇచ్చేలాగా ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఓహో! ఓకే. ఆ అగ్రిమెంట్ మేరకే థియేట్రికల్ హక్కులు కొంటున్నారు తప్ప ఎవరు గతంలో లాగా ఏం పర్వాలేదులే అని చెప్పి ముందుకు దూకటం లేదు. హ్మ్. ఇది ప్రధానమైనటువంటి కారణం. సరే 'కన్నప్ప' విషయానికొస్తే అంటే ఓటీటీలోకి రావడం, హెచ్‌డీ ప్రింట్ బయటికి రావడం వల్లే మూవీ కలెక్షన్ తగ్గిపోయిందని చెప్పచ్చా? లేదా సినిమా స్టోరీని బేస్ చేసుకొని కూడా తగ్గిపోయి ఉండొచ్చనుకుంటున్నారా? లేదు లేదు. సినిమా స్టోరీ బేసు ఇవన్నీ కాదు అసలు. సినిమాకి థియేటర్‌కి వెళ్ళటం అనే దగ్గరే ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఏ సినిమాకి వెళ్ళటం లేదు జనాలు. ఏ హ్మ్. సినిమాకి థియేటర్ వైపు మూవ్ కావడం లేదు. మూవ్ కాకపోవడానికి ఒక రీజన్, ప్రధానమైన రీజన్ ఏంటంటే కంటెంట్ అవైలబిలిటీ ఉండటం. హ్మ్. రెండోది థియేటర్స్ అన్నీ కూడా అంటే సింగిల్ స్క్రీన్స్ తగ్గినాయి. హ్మ్. సింగిల్ స్క్రీన్స్ తగ్గినాయి. మల్టీప్లెక్స్‌లు పెరిగినాయి. ఈ మల్టీప్లెక్స్‌లు పెరగటం వలన ఏం జరుగుతోందంటే మల్టీప్లెక్స్‌లకెళ్ళి సినిమా చూడటానికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రిపేర్డ్‌గా లేరు. ఓకే. ఎందుకంటే అక్కడ ఖర్చు భరించటానికి సిద్ధంగా లేని జనాలున్నారింకా. హ్మ్. వాళ్ళేం జేస్తున్నారంటే, ఇది ఎక్కడో చోట అవైలబిలిటీ వస్తుంది గదా! ఈరోజు కాకపోతే రేపు ఏదో ఓటీటీలో వస్తుంది. వచ్చినప్పుడు చూద్దాంలే. అంటే థియేటర్‌లో చూడాలి, థియేటర్‌లో మాత్రమే చూడాలి. ఈ సినిమా ఫోన్‌లో చూస్తే కుదరదు అనే వాతావరణం ఉన్న సినిమాలకి కొంతవరకు థియేటర్‌కెడుతున్నారు. ఓకే. అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు 'బాహుబలికి' వెళ్ళినట్టుగా, 'ట్రిపుల్ ఆర్‌కి' వెళ్ళినట్టుగా, లేదు 'పుష్పకి' వెళ్ళినట్టుగా థియేటర్లకు జనాలు పోటెత్తే పరిస్థితి చాలా తగ్గుతోంది. పెద్ద హీరోలకు కూడా ఈ పరిస్థితి రావచ్చు. హ్మ్. ఎందుకంటే 'కుబేరాలో' నాగార్జున ఉన్నాడు, ధనుష్ ఉన్నాడు. కానీ వాళ్ళు పెద్దగా థియేట్రికల్ పెర్ఫార్మన్స్ పెద్ద బ్రైట్‌గా ఏం లేదు. హ్మ్. అయితే రేపు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే చూడాలి. ఏమిటి పరిస్థితి అనేది.
హ్మ్. దేవర సినిమా కూడా థియేటర్ల దగ్గర భారీగా పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు. హ్మ్. కాకపోతే కంపారిటివ్‌గా బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది ఆ సినిమా. ఓకే. కాబట్టి పెద్ద హీరోల సినిమాలకి కొంత జనాలు పోటెత్తుతున్నారు. అంటే వాళ్ళ అభిమానులు ఉంటారు. ముందు ఒక 3, 4 రోజులు వాళ్ళ హడావిడి నడుస్తుంది. ఆ తర్వాత ఈ టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత కొంతమంది థియేటర్‌లకెళ్తున్నారు. హ్మ్. కాబట్టి పెద్ద హీరో, మార్కెట్ ఉన్న హీరో, ఆ హీరోలకి కొంత వర్కౌట్ అవుతోంది గానీ, మిగిలిన సినిమాలకి థియేట్రికల్ రిలీజ్ అనేది వర్కౌట్ అవ్వడం లేదు. ఈ ఓకే. ప్రాసెస్‌లోనే 'కన్నప్ప' క్రైసిస్‌లో ఉంది. హ్మ్. 'కన్నప్ప' కలెక్షన్స్ డ్రాప్ అయినాయనేది వాస్తవం. హ్మ్. ఐదో రోజుకి. అంటే గ్రాడ్యుయల్‌గా పెరగాలి. ఆ పెరగటం అనేది కేవలం 2 రోజులకే పరిమితం అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గుముఖం పట్టింది. హ్మ్. అది మండే నుంచి డౌన్‌ఫాల్ అవుతుంది అని అనుకున్నదే డౌన్‌ఫాల్ అవుతోంది. ఓకే. అవుతోంది కాబట్టి ఇది నెమ్మదిగా ఓటీటీకి పంప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓటీటీలో కూడా ఇప్పుడు రకరకాల పద్ధతులొచ్చినాయి. హ్మ్. అంటే టికెటింగ్ సిస్టమ్ అని ఒకటొచ్చింది. హ్మ్. కంటెంట్ ఓటీటీలోకొస్తుంది. ఎంతమంది చూస్తారు అనేది అంటే మెంబర్‌షిప్ తీసుకోవాలి దానిలో. ఆహా! ఓకే. తీసుకున్న తర్వాత ఆ సినిమా చూస్తారు. దానికి రూ. 100, 200 ఏదో రేట్ ఉంటుంది. ఆ రేట్ పెట్టేసి చూసేస్తున్నారు. అలా ఫోనుల్లో చూసేస్తున్నారు వీళ్ళందరూ. ఈ విధంగా లేదు ఫోన్‌ని టీవీకి అనుసంధానం చేసి చూస్తున్నారు. హ్మ్. అందుకని థియేటర్ అనే దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతున్నటువంటి సందర్భం ఇది. ఓకే. అందుకని 'కన్నప్ప' సినిమాకే కాదు ఏ సినిమాకి థియేట్రికల్ పెర్ఫార్మన్స్ 10 రోజులు అనేది గ్రాండే. హ్మ్. 10 రోజులు ఒక సినిమా థియేటర్‌లో పెర్ఫార్మ్ చేయగలిగితే గ్రాండ్‌గా చెప్పుకోవాలి. అందుకని ఓటీటీలో ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది ఈ సినిమా అనేది చూడాలి. ఆల్రెడీ ఓటీటీ మార్గంలో ఉన్నారు వీళ్ళు. హ్మ్. ఓటీటీలోకి పంప్ చేయటం ద్వారా ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అవుతాం అనేది ఒక ఐడియా. హ్మ్. అందుకని ప్రేక్షకులు అంటే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ గతంలో సింగిల్ స్క్రీన్‌లలో సినిమాలు చూసే బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు ఓటీటీలకి కన్వర్ట్ అయిపోయారు. మల్టీప్లెక్స్‌లకి వెళ్ళరు వీళ్ళు. హ్మ్. వీళ్ళు ఓటీటీలకి ఫోన్‌లో సినిమా చూడటానికి అలవాటు పడిపోయారు. అందుకని సింగిల్ స్క్రీన్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పుంజుకోవటం వలన చాలా చోట్ల థియేటర్లు కాంప్లెక్స్‌లుగా మారిపోతున్నాయి. అందుకని సింగిల్ స్క్రీన్స్ ఉండటం లేదు. చాలా ఊళ్ళల్లో చాలా థియేటర్స్ మూతపడిపోయినాయి. హ్మ్. మూత పడిపోవడానికి సిద్ధంగా చాలా థియేటర్లున్నాయి. అందుకని నెమ్మదిగా మల్టీప్లెక్స్ ఆడియన్సు, ఓటీటీ ఆడియన్సు మాత్రమే ఉంటారు. ఈ ఓకే. ఓటీటీ ఆడియన్స్ అందరూ కూడా సింగిల్ స్క్రీన్ ఆడియన్స్. కాబట్టి థియేట్రికల్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకోకుండా ఉండటం మంచిదిప్పుడు. అది ఓకే. 'కన్నప్ప' కావచ్చు, ఇంకే సినిమా అయినా కావచ్చు.